ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. మరి కూడొచ్చిన మీ అందరికీ క్రీస్తు నామం పేట శుభాభివందనములు తెలియజేస్తున్నాం. మరి ఈస్టరు శుభాకాంక్షలు మీ అందరికీ ప్రభు నామం పేట తెలియజేస్తున్నాం. విష్ యూ హ్యాపీ ఈస్టర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మనము చూసినప్పుడు నిజంగా పౌలు భక్తుడు చక్కటి యేసు ప్రభువారు తిరిగి లేచారు అనేటటువంటి దానికి రుజువులు ఇక్కడ ఇచ్చారు. చాలా మంది ఆయనను చూచినట్లుగా మనము ఈ వాక్య భాగంలో చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మరి ఇక్కడ చక్కటి లేఖనముల ప్రకారం 3వ దినముల లేపబడను ఆయన కేఫాకును, మరి తరువాత 12 కనబడను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచున్నారు, కొందరు నిద్రించింది. తరువాత ఆయన యాకోబుకును, అటు తరువాత అపోస్తలులకు అందరికీ కనబడను. అందరికీ కనపట అకాలమందు పుట్టి ఉన్నట్టు నాకును కనబడను. ఎలయనగా నేను అపోస్తలులందరూ తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమయ్యానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. నేనేమైనానేమి వారైనానేమి అలాగుననే మేము ప్రకటించున్నాము, అలాగుననే మీరును విశ్వసించిరి. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మరి క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు అని ప్రియమైన దేవుని బిడ్డలారా 20వ వచనములో మనము చూడగలుగుతూ ఉన్నాం. మనుషుని ద్వారా మరణం వచ్చింది, ఒక్క మనుషుని ద్వారా మరణం వచ్చింది. ఆ విధంగానే ఒకే మనుషుని ద్వారా పునరుద్ధానమును కలిగినట్లుగా మనము చూడగలుగుతున్నాం. మొట్టమొదటి ఆదాము, మొట్టమొదటి మనుష్యుడైనటువంటి మొదటి ఆదాము ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమొచ్చింది అంటున్నాడు? మరణం వచ్చింది. అయితే రెండవ ఆదాము అయినటువంటి యేసు ప్రభువారి ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా పునరుద్ధానము కలిగినట్లుగా మనము ఈ వాక్య భాగములో చదవగలుగుతున్నాం. మొదటి ఆదాము ఈ భూలోక సంబంధి అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా రెండవ ఆదామైనటువంటి క్రీస్తు పరలోకము నుండి వచ్చినటువంటి వాడుగా మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము గమనించినట్లయితే మరి ఈ క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడు అనటానికి రుజువులు అనేకములు ఉన్నాయి. శిష్యులకు కనబడ్డారు ఆయన, 12 మంది శిష్యులకు కనబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మొట్టమొదటిగా స్త్రీలు ఉదయాన్నే, ఆదివారమున ఉదయాన్నే ఇంకనూ చీకటిగా ఉండగానే వారు సమాధి దగ్గరికి వెళ్ళి వారు వెళుతూ ఒక సమస్యను ఎదుర్కొన్నారు. ఆ సమస్య ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంత పెద్ద రాతిని మన కొరకు ఎవరు దొర్లిస్తారు, మన కొరకు ఎవరు పొర్లిస్తారు? ఇది వారు ముందున్నటువంటి సమస్య. కానీ వారు ఎప్పుడైతే ఆ సమస్యను చూచి వారు నిరుత్సాహంతో
నిస్పృహతో, అధైర్యముతో వాళ్ళు ఏం చేయలేదు, ఇంట్లో కూర్చోలేదు. కానీ వారికి ఆ సమస్య ఉన్నప్పటికీ క్రీస్తు వైపే చూచు దేవుని చూడాలి అనేటటువంటి ఒక గొప్ప తీర్మానముతో వారు సమాధి దగ్గరికి వెళ్ళి చూచినప్పుడు ఏమైందండి, వారి సమస్య తీరిపోయింది. వారి సమస్య తీరిపోయింది. వారు వెళ్ళి చూచినప్పుడు ఆ రాయి సమాధి మీద నుండి దొర్లింపబడి ఉండటం వారు చూచారు. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ విశ్వాస యాత్రలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నడుచుతూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి బాధలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ప్రభు వైపు చూచుచు మనము విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ఉన్నామో, ప్రభు వాటిని తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పారు, ఏమన్నారండి, ఇదిగో మీరు వెళ్ళి 10 మంది కుష్ఠరోగులతో మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అని అంటే, అయ్యో మన కుష్ఠరోగం ఇలాగే ఉంది కదా అని వాళ్ళు ఆగిపోలేదు. ప్రభు మీద, యేసు ప్రభు మీద వాళ్ళు విశ్వాసం ఉంచి వారు వెళుతూ ఉన్నప్పుడు, వారు వెళ్ళుచుండగా వారి యొక్క దేహము పసిపిల్ల దేహం అయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసము చూడండి. యేసు ప్రభు వారు చెప్పారు, వారు వెళ్ళుచుండగా. ఆ ప్రకారమే విశ్వాస యాత్రలో అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉన్నప్పుడు వాటి మీద జయాన్ని దేవుడు మనకిస్తాడండి. కంపల్సరిగా ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా మగ్దలేని మరియా యేసు ప్రభు వారిని గుర్తుపట్టలేకపోయింది? ఎందుకు ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తుపట్టలేకపోయింది అని అంటే ఒకే ఒక విషయం. ఎందుకంటే ఆమె మది నిండా ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. నిజమే. ఆయనను చూచి, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఆమె ఎందుకు ఏడుస్తున్నావో చెప్పకుండా, అయ్యా ఆమె ఆయనను తోటమాలనుకొని ఏం చేసింది, అయ్యా నువ్వు ఆయన ఎక్కడికన్నా ఎత్తుకెళ్ళిపోతే చెప్పు, ఆయన శరీరమును ఎక్కడికన్నా ఎత్తుకెళ్ళిపోతే చెప్పు, నేను తీసుకొచ్చుకుంటాను, ఎత్తుకొచ్చుకుంటాను అని చెప్పింది. ఆమె ఆయన వైపు చూడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఏడుస్తూ ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువు మరియా అని పిలిచారో ఆమె ఆయన వైపు చూచి రబ్బోనే అంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనము చూడగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, బాగా దుఃఖంలో బాగా కన్నీరు కారుస్తూ ఉన్నామనుకోండి, ఎదుట వ్యక్తి ఎవరో సరిగ్గా మనము గుర్తుపట్టలేము. గుర్తుపడతామండి? గుర్తుపట్టలేము. ఈ రోజున విశ్వాసులైనటువంటి మనము ఎలా ఉన్నామంటే, మనకు కలిగినటువంటి దుఃఖము కారణముగా, మనకు కలిగినటువంటి వేదనలో, మనకు కలిగినటువంటి కన్నీటిలో ప్రభువును గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ప్రభు వైపు చూడలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం. గమనించండి, ఈ రోజున క్రైస్తవులు దేవుని వైపు చూడట్లేదు. వారి ఇరుకుల్లో, వారి ఇబ్బందుల్లో, వారి కష్టాల్లో, వారి నష్టాల్లో, వారి దుఃఖంలో, వారి కన్నీటిలో
లోకం వైపు చూస్తున్నారు, మనుషుల వైపు చూస్తూ ఉన్నారు, కానీ దేవుని వైపు చూడట్లేదండి. మగ్ధలేని మరియ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారిని గుర్తుపట్టలేకపోయింది. కారణం ఏంటంటే ఆమె మది నిండా యేసు ప్రభువుని కూర్చున్నటువంటి ఆ యొక్క మాటలే తప్ప ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు అనేటటువంటి, ఆయన తిరిగి లేచాడు అని తెలిసింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ఆయనను గుర్తుపట్టలేకపోయింది. ఈరోజున క్రైస్తవులకు కూడా బైబిల్ చదువుతారు, ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేస్తాం మనం, కానీ నిజంగా మగ్ధలేని మరియ వలె మనం ఉంటున్నామేమో. కారణం క్రీస్తును గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి, ఆయన వైపు చూడలేనటువంటి పరిస్థితి. అందుకే అంటాడు హెబ్రీలకు రాసినటువంటి గ్రంథకర్త 12వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక చక్కటి మాట అంటాడు, ఇదిగో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్నటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అంటాడు. నిజంగా విశ్వాసమునకు కర్త అయినటువంటి క్రీస్తు వైపు మనము చూడగలుగుతూ ఉన్నామా? విశ్వాస వీరులు ప్రియమైన దేవుని బిడ్డలారా వారికి ఉన్నటువంటి కష్టములలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సంతోషములో, దుఃఖములో, ప్రతి విషయములో క్రీస్తు కొరకు నిలబడ్డారండి. క్రీస్తు వైపు చూచారు, దేవుని వైపు చూచారు. వాళ్ళు ఈ రోజున వాళ్ళే మనకు గొప్ప సాక్షి సమూహముగా మనలను ఆవరించి ఉన్నారు. ఈ 11వ అధ్యాయం అంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాస వీరుల జాబితాను మనం చదువుతూ ఉన్నాము. వారికి వచ్చిన నీకొచ్చిన కష్టాలు ప్రియమైన దేవుని, వారికి వచ్చిన కష్టాలు నీ కష్టాలకి నీకు అసలు అవి కష్టాలే కాదు. వారు ఫేస్ చేసినటువంటి, వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు చూస్తే నీ కష్టాలు ఎంతండి? యోబుకు వచ్చినటువంటి పరిస్థితి మనకు ఎప్పుడైనా వచ్చిందా? ఏమండి, యోబు ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మహిమపరిచాడు, దేవుని ఘనపరిచాడు. గమనించండి, లోకమంతా కూడా చెడిపోయినప్పటికీ, ఊహలన్నీ కూడా చెడిపోయినాయని దేవుడు చూచి జలప్రలయము రప్పిస్తాను అని చెప్పి నీతిమంతుడైనటువంటి ఆ యొక్క నోవాహును ఏర్పరుచుకున్నాడు. లోకమంతా తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, తందనాలు ఎడుతూ ఉన్నారు, ఏమేమో చేస్తూ ఉన్నారు. కానీ మన దేవుని బిడ్డలారా నోవహు ఒక్కడ నీతిమంతుడిగా కనబడ్డాడు. అంత చెడిపోయినటువంటి లోకములో ఉండి కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. మరి మనము ఈ చెడిపోయే లోకములో ఉన్నటువంటి మనము, గతించిపోయేటటువంటి లోకములో నివసిస్తున్నటువంటి మనము లోకం వైపు చూస్తున్నామా, ప్రభు వైపు చూస్తూ ఉన్నామా? ఎవరి వైపు చూస్తున్నాం మనం? గొప్ప సాక్షి సమూహమును జ్ఞాపకం చేసుకోనండి, వాళ్ళు కూడా మానవమాత్రులే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు ఏం చేశారండి? దేవుని కొరకు నిలబడ్డారండి. దేవుని కొరకు నిలబడ్డారు, సాక్షులుగా నిలబడ్డారు. మనం కొంచెం కష్టం వచ్చింది అంటే మనం దుఃఖపడుతూ ఏం చేస్తామండి? మనము
ఆ కష్టాల నుండి ఎలా విడిపించుకోవాలని లోకం వైపు చూస్తాం, కానీ ప్రభు యొక్క పాదముల చెంత చేరి ప్రభు వైపు చూస్తూ మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు మీద ఆధారపడేటటువంటి పరిస్థితిలో ఈనాడు క్రైస్తవత్వం లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం. ఎందుకంటే దుఃఖములో ఉంది, కన్నీటిలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును ఆ యొక్క మరణమును జయించి తిరిగి లేచినటువంటి క్రీస్తును గుర్తుపట్టలేకపోయింది. తోటమాలి అనుకుంటుంది. ఈనాడు క్రైస్తవ లోకం కూడా అదే పరిస్థితిలో ఉందేమో. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో. కన్నీటిలో, దుఃఖములో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? విశ్వాసము నుండి దిగజారిపోతూ ఉన్నాము, అవిశ్వాసులుగా మారిపోతూ ఉన్నాం. లోక విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా లోకాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నాం. మగ్దలేని మరియా ఎప్పుడైతే యేసు ప్రభు వారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమెను మరియా అని పిలిచారో, ఆమె ఏం చేసిందండి? ఆయనను ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన దగ్గర ఆయన పాదములను రబ్బోని అని పిలిచాను. నన్ను ముట్టుకొనవద్దు, మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా. చాలండి. ఇక్కడ ఇంకొక మాటను మనం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వారు ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు వారి దగ్గరకు వచ్చి మీకు శుభమవునుగాక అని చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు? వారు ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకొక విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. పునరుద్ధానము అనేటటువంటిది ఆరాధనకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఆరాధనను ఆశించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆరాధనను ప్రవేశపెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మ్రొక్కటం అనేటటువంటిది ఆరాధించటం. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా సాగిలి పడటం, మ్రొక్కటం, ఇవి ఆరాధనకు సూచనగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజంగా వారు ఏం చేశారంట? వారందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు భయముతోనో మహానందముతోనో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచున్నగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. చూడండి, ఇక్కడ ఆయనను ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు జ్ఞానులు ఆయన ఎదుట ఏం చేశారంట? సాగిలపడ్డారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం వచ్చి సాగిలపడి ఆయనను ఆరాధించారు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఆరాధించారు, గొలవచ్చారు, ఆరాధించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు మ్రొక్కారు. ఇక్కడ ఆయన మరణము నుండి తిరిగి లేచిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేశారు? పునరుద్ధానంలో కూడా ఆయనను ఆరాధించారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు భయము వీడిపోయి ఎప్పుడైతే ప్రభు వైపు చూచారో వారు ఏం చేశారు? ఆనందముతో, అత్యానందభరితులై, సంతోషముతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక భయం లేదండి. భయం లేదు. అత్యానందముతో ఆయనకు మొక్కినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు ఆరాధించారు. అయితే ఆయన ఈ లోకము కొరకు చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను పునరుద్ధానములో కూడా ఆయనను ఆరాధించారు. దేవునికి స్తోత్రం. మరి మనము ఆయన వైపు చూస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నామా? మగ్దలేని మరియా కన్నీటితో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు ఉంది. ఆయన వైపు చూడలేనటువంటి పరిస్థితులు ఉంది. మనము కూడా కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నామా? ఆయనను మహిమపరచగలుగుతున్నామా? ఆయన ఘనపరచగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. లేక ఈ లోకం వైపు చూస్తూ, లోకస్తుల వైపు చూస్తూ ఆయనను ఆరాధించలేనటువంటి వారమై దిగజారినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దామండి. క్రీస్తు లేచాడు, మరణమును మృతి చేసి, మరణపు ముళ్ళను విరిచి, మరణము మీద ప్రియమైన దేవుని బిడ్డలారా జయము పొంది ఆయన తిరిగి లేచాడు. ఆయనను మనము ఆరాధించగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆయనకు మనము సాగిలు పడగలుగుతున్నామా? ఆయనను మనము గ్రహించగలుగుతున్నామా? ఆయనను మనము గుర్తుపట్టగలుగుతూ ఉన్నామా? ఆయనని గ్రహించలేకపోయారండి. ఎమ్మాయి మార్గములో వెళుతున్నటువంటి శిష్యులు కూడా ఆయన వారితో కలిసి నడుస్తూ ఉన్నప్పటికీ ఆయనే క్రీస్తు అని, యేసు అని వారు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆలోచన చేయండి ఒక్కసారి. ఈ విశ్వాస యాత్రలో మనం నడుస్తూ ఉన్నప్పటికీ నిజమైనటువంటి ఆరాధన మనం చేస్తున్నామా? ఆయనను గ్రహించి ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత బలవంతుడో, ఆయన ఎంత ఘనుడో, ఆయన ఎంత మహోన్నతుడో అయిన దేవుడో, ఆయన బలమును మనము గుర్తెరగగలుగుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు సర్వాధికారి అని, సార్వభౌముడని నువ్వెప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నీ రాజ్యం నీకు వస్తుంది అని చెప్పి దానియేలు నెబుకద్నెజరు రాజుతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. 7 కాలములు, 7 సంవత్సరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమైందండి? ఆయన
పశువు వలె గడ్డి మేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. గమనించండి, ఈ రోజున మనం గ్రహిస్తూ ఉన్నామా? ఆయనే క్రీస్తు అని, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును మనము గుర్తెరగలుగుతూ ఉన్నామా? క్రైస్తవులముగా చెప్పుకునేటటువంటి మనము నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనం ఆయనను ఆరాధన చేయగలుగుతూ ఉన్నామా? ఆయన మీద ఆధారపడగలుగుతున్నామా? ఆయనను గ్రహించగలుగుతున్నామా? మనల్ని మనము పరిశీలించుకోవాలండి. అదే ఆయన వారితో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేశారండి? అమ్మాయి దారిలో గ్రహించలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. నేను నిన్ను విడువని ఎడబాయనని ఆయనే చెప్పాడు కాబట్టి ఇదిగో మనం ధైర్యంగా ఉండాలి. ఆయనను మరణము ఏమాత్రము కూడా బంధించలేకపోయింది. ఆయనను సమాధి బంధించలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లేవకుండా చేయటానికి ఎన్ని ప్రయత్నాలు అయితే ఉన్నాయో అన్ని ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయండి. దేవునికి స్తోత్రం. ఏం చేశారు వీళ్ళు? ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా వెళ్ళి, అయ్యా ఇదిగో ఆ సమాధిని గట్టి భద్రత ఏర్పాటు చేయాలి, గట్టి భద్రత ఏర్పాటు చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, గట్టి భద్రత ఏర్పాటు చేయాలి, సైన్యాన్ని అక్కడ ఉంచాలి, రాయి దొర్లించాలి, దానికి ముద్ర వేయాలి అని చెప్పి ఎన్ని ప్రయత్నాలైనా చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను లేవకుండా చెయ్యాలి అని చెప్పి, కానీ ఏంటండి, ఆయన తాను చెప్పిన విధముగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. బండ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనకు ఆటంకమా? ఏమండి, బండ ఎవరి కోసం దొర్లించబడింది? ఆయన బండుంటే ఆయన తిరిగి లేవడా? బయటికి రాలేడా? రాగలుగుతాడా? వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. బండ దొర్లించటం అనేటటువంటిది ఆయన కొరకు కాదు. మీరు గమనించాలి, మన కొరకు ఎవరు ఆ రాత్రిని దొర్లిస్తారు అన్నారు. ఏంటండి, మన కొరకు ఎవరు ఆ రాత్రిని దొర్లిస్తారు? మహా అయితే అక్కడ ఎంతమంది ఉన్నారు? వాళ్ళల్లో అవుద్దా? అసలు వారి వలన అవుద్దా? ఆ స్త్రీల వలన అవుద్దా ఆ రాత్రిని దొర్లించటం? లేదండి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత పెద్ద రాత్రిని దొర్లించిన సమాధి మీదకు ఎంత గట్టి భద్రత ఉంచినప్పటికీ రాణువు వారిని గెలిచి, ముద్రను గెలిచి, బండను గెలిచి జయశాలిగా ఆయన మృత్యుంజయుడై ప్రియమైన దేవుని బిడ్డలారా తిరిగి లేచాడు యేసు ప్రభువారు. ఈ రోజున చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా మహానుభావులు అనేటటువంటి వారి యొక్క సమాధులు మనం చూస్తే వారి సమాధులు ఏమైపోయినాయి? మూత వేయబడి ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరి సమాధి కూడా తెరవబడలేదండి. అంతెందుకు, ఢిల్లీలో ఏముందండి? తాజ్ మహల్ ఉందా? మరి తాజ్ మహల్ మీద అదేంటి అసలు అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా
సమాధి. ఆ సమాధి పైన ఔరంగజేబు తన యొక్క భార్య కొరకు దానిని కట్టాడు. ఆ సమాధి పైన కట్టాడు గుర్తుగా, తన భార్య యొక్క గుర్తుగా. గమనించండి, ఆ సమాధి అక్కడ ఉంది. మహానుభావులని పిలువబడినటువంటి వారి యొక్క సమాధులు అన్ని కూడా అక్కడే ఉన్నాయి. ఎవరి సమాధి కూడా తెరవబడలేదు. కానీ యేసు ప్రభు వారి యొక్క సమాధి తెరవబడి ఉంది, ఇప్పటికీ తెరవబడి ఉంది. అందుకే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. ఈ రోజున ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా, విచారకరమైనటువంటి సంగతి ఏంటో చెప్తాను, చెప్పి ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడైనటువంటి వాణిని ఏం చేస్తున్నారు ఈ రోజున? మృతులలో వెతుకుతున్నారండి. దేవుని యొక్క బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, ఆయన సజీవుడై తిరిగి లేచాడు. మీరెందుకు సమాధుల్లో వెతుకుతారు? మీరెందుకు ఆయనను మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన తిరిగి లేచాడని చెబుతూ ఉంటే ఇంకా మనము గ్రహించలేనటువంటి వారమై ఎక్కడ వెతుకుతున్నాం? లోకంలో వెతుకుతున్నాం, మనుషుల్లో వెతుకుతున్నాం. వాళ్ళేదో మనకు చేస్తారు అనేటటువంటి విషయంలో మనం ఏం చేస్తున్నాం? మనుషుల దగ్గర, మనుషుల మీద ఆధారపడి మనుషుల్లో వెతుకుతున్నాము అండి. ఈ లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో వెతికితే నీకేమి కూడా ప్రయోజనం లేదు. కానీ సజీవుడైనటువంటి క్రీస్తును మనం గుర్తిరిగితే ఎంత బాగుంటుంది. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి దేవుడు, మరణపు ముళ్ళును విరిచి దాని మీద జయం పొంది ఆయన తిరిగి లేచాడు. అనేకమైనటువంటి సాక్ష్యాలు మనం చూసాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రుజువులు చూసాము. ఆయన తిరిగి లేచాడు అనటానికి ఈ రోజున మనము ఎక్కడ వెతుకుతున్నా? ఇంకా ఇంకా లోకములో పడి ఆయనను గ్రహించలేనటువంటి వారై అనేకులు ఉంటూ ఉన్నారండి. ఆయనను గ్రహించలేనటువంటి వారై ఉంటూ ఉన్నారు. ఆయన శక్తిని గుర్తెరగలేనటువంటి వారై ఉంటున్నారు. చీకటిలో వెతుకుతున్నారు. అందుకంటాడు యెషయి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వెదకండి అంటాడు 55:5. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన సమీపంగా ఉన్నాడు. ఈ రోజున ఆయనను గూర్చి విననటువంటి రోజులు వస్తాయి. ఆయన వాక్యము కరువైపోయేటటువంటి రోజులు వస్తాయి. ఆయన దొరకనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రకటించేటటువంటి వారు కరువయ్యేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. వాక్యము కరువయ్యేటటువంటి రోజు వస్తుంది. ఆయన దొరికే కాలంలో ఆయనను వెతుకుదాం, ఆయనను మన రక్షకునిగా అంగీకరిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇంకా ఆయన పునరుద్ధాన శక్తిని పొందలేనటువంటి వారు అనేకులు ఉంటున్నారు. వారితోనే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇదిగో క్రీస్తు ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచాడు. మరి నువ్వు ఎక్కడ ఎదుగుతున్నావు ఈ రోజున? ఎవరి వైపు చూస్తున్నావు ఈరోజు? లోకములు వెతుకుతున్నామా? మనుషులను చూస్తూ ఉన్నామా? ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయనను ఇంకా గ్రహించలేక, ఆయనను గుర్తుపట్టలేక, ఆయనను తెలుసుకోలేక ఉన్నట్లయితే మీ అందరికీ, మిమ్మల్ని అందరిని బ్రతిమలాడుతూ ఈ విషయాన్ని నేను చెబుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన క్రీస్తును అంగీకరించండి. మరణమును జయించినటువంటి యేసు ప్రభు వారిని అంగీకరించండి.
నువ్వు మరణిస్తే ఆయనే తిరిగి లేపేటటువంటి వాడు. ఆయన అన్నారు, నేనే మరణమును పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు మరణించినా తిరిగి లేస్తాడు. కనుక ఆయన యొక్క వాక్యాన్ని విశ్వసిద్దాం, ఆయన మాటలు విశ్వసిద్దాం, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిద్దాం, ఆయనను గ్రహిద్దాం, ఆయన శక్తిని తెలుసుకుందాం, ఆయన పునరుద్ధానములో ఉన్నటువంటి శక్తిని తెలుసుకుందాం, ఆయనను రక్షకునిగా అంగీకరిద్దాం. నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు ప్రభువారిని అంగీకరిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాము. కళ్ళు మూసుకోనండి. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందాక నీవు క్రీస్తును గుర్తించకై ఉంటావు, ఆయనను గ్రహించకై ఉంటావు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆయన శక్తిని గ్రహించాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలి నీవు. ఆయన మరణము నుండి తిరిగి లేచినటువంటి మహోన్నతుడైన దేవుడు, విజయ వీరుడు, ఆయనే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు. ఆయనను గ్రహిస్తూ ఉన్నామా? గుర్తెరగలుగుతూ ఉన్నామా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధిలో